ఒక పురావస్తు శాస్త్రవేత్తే ఓ స్త్రీకి రాగల ఉత్తమ భర్త. ఆమె వయస్సు పెరిగే కొద్దీ అతనికి ఆమెపై మరింత ఆసక్తి పెరుగుతుంది. సింహం నోటిలో తలపెట్టి అది కొరికిందని నువ్వు ఫిర్యాదు చేయలేవు. ప్రేమ చాలా భయంకరమైనది. అందుకే గొప్ప ప్రేమ కథలన్నీ విషాదాలే. ఇతరులు నీ కోసం చేయగలిగే పని నీకై నువ్వు ఎప్పుడూ చేయకు. ఆడదాని జీవితం కఠినమైనది. తను అందంగా ఉంటే స్త్రీలు తనతో మంచిగా ఉండరు, లేకుంటే పురుషులు తనతో మంచిగా ఉండరు. నీకు తెలిసిందంతా వాగేయకు, అది నీకు బాగా తెలిసిన వ్యక్తి అయినా సరే. యువకులు వృద్ధులను మూర్ఖులనుకుంటారు, కానీ వృద్ధులకు తెలుసు యువకులే మూర్ఖులని. తనకు కావాలనుకుంటే, తనతో ప్రేమలో ఉంటే పురుషుని ఏ స్త్రీ అయినా మోసం చేయగలదు. నువ్వు ప్రేమించే ప్రతి దాని కోసం ఖచ్చితంగా నువ్వు కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడో ఎవరికీ తెలియదు. ఊహించవచ్చు, కానీ అవి దాదాపు ఎల్లప్పుడూ తప్పుగానే ఉంటుంది. మొండి మనుషులతో వాదించకు, నీ పని నువ్వు చేసుకుంటూ పో. ప్రజలు నీకు నిజం చెప్పటం లేదని నువ్వు కనుగొన్నప్పుడు జాగ్రత్తగా ఉండు. వెంటనే వివరణ ఇవ్వటానికి తొందరపడకు, అది నీ బలహీనతకు సంకేతం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.